హలో అండి, అందరికీ శుభోదయం. ఈరోజు కోపం అనే దాని గురించి మాట్లాడుకుందాము. కోపం వల్ల మనం ఏది సాధించలేమండి. మంచిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. కోపం వచ్చినప్పుడు కొంచెం మనల్ని మనం ఆలోచించుకొని, మన మనసును మన దగ్గర పట్టుకొని, నాకు కోపం ఎందుకు వచ్చింది అనే ఆలోచనతోటి మనం మసులుకుంటూ ఉండాలి. కోపము మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందండి. కోపంతో రక్తనాళాలు, శరీరంలో ఉన్నటువంటి కండరాలు ఇవన్నీ కూడా ముడుచుకొని పోతాయి. దీని మూలన మనకు బీపీ పెరుగుతుంది. ఈ కోపం అనేది లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంతే కదండి, మన శరీరంలోని అన్ని అవయవాల మీద కూడా ఈ కోపం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. తన కోపమే తన శత్రువు అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు కదా. ఆడవాళ్లకు పీరియడ్స్ టైంలో శరీరంలో మార్పుల వల్ల, హార్మోన్లో మార్పుల వల్ల కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది కొంచెం. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి సహకరించాలి. కోపం వచ్చినప్పుడు మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. మనుషుల మధ్య సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలండి. మంచి పుస్తకాలు చదవాలి, వాకింగ్ చేయాలి, పచ్చని చెట్ల మధ్య నడవాలి, ఇష్టమైన పాటలు వినాలి. ముఖ్యంగా కోపం వల్ల వచ్చే అనర్థాల గురించి బాగా ఆలోచించాలి. వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత కొంతమంది అయితే తమ కోపం అంతా తమ భార్య మీద చూపిస్తూ ఉంటారు. దానికి కారణం ఆమెనే అన్నట్లుగా ఆమె మీద చూపించి ఆమెను తిట్టడం, ఆమెని ఎగతాళిగా మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, ఆవేశానికి పోవద్దు. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. తర్వాత అనుభవించేది మీరే కదా. ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? కోపం వచ్చినప్పుడు, కోపం తగ్గిపోయిన తర్వాత మీకు దేని మీద కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది అనే విషయాన్ని గురించి ఆలోచించండి. అది ఆ పద్ధతిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పర్టికులర్గా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే మనకు కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మనకి ఎందుకు వాళ్ళు మాట్లాడినప్పుడు కోపం వస్తుంది, వాళ్ళని అవాయిడ్ చేయండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పుస్తకం చదువుకోవడము, లేకపోతే టీవీ చూడటము, మీకు ఇష్టమైన పనులు ఏమైనా చేయడమో చేయండి. వాళ్ళతోటి ఊరికే కలవడానికి ప్రయత్నం చేయండి. చేయకండి మీకు కోపం తెప్పించే వాళ్ళతోటి. అంతేగాని కోపాన్ని పెంచుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనవసరంగా బాధలు పడే కంటే కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది కదా. మరి ఆలోచించండి. నిజమేనా? థ్యాంక్ యూ అండి.